అగ్రికల్చర్లో రెవల్యూషనరీ మార్పులు వచ్చే పరిస్థితికి వస్తూ ఉంది. అంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు రోడ్లు అధ్వానంగా ఉంటే ఇప్పుడు రోడ్లన్నీ కూడా నేషనల్ హైవేస్ అయితే బెస్ట్ నేషనల్ హైవేస్ వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇంకా రాను రాను ఒక 20-30 సంవత్సరాల్లో మీరు ఊహించినటువంటి అభివృద్ధి జరుగుతుంది. దీనికి భావితరాల జనరేషన్, ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరున్నారో వాళ్ళని మీరు ఆ దిశగా తయారు చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను అది కూడా ఒకసారి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోరుతున్నా, అందరు టీచర్స్ అందరిని అపాయింట్ చేసిన తర్వాత మీ సిలబస్ను కూడా మీరు రీరైట్ చేసుకోవాలి. ఏదో 15 ఏళ్లకు ఒకసారి సిలబస్ ఉంది అదే చెప్తా ఉంటాం అంటే ఫీల్డ్లో జరిగేది ఒకటి, మీరు చెప్పే విద్య ఒకటి, ఈ రెంటికి మిస్ మ్యాచ్ ఉంటుంది. ఏదైతే రేపు సమాజానికి అవసరమో ఎలాంటి మార్పులు చేర్పులు వస్తాయో అవన్నీ గుర్తుపెట్టుకొని అది చిన్నప్పటి నుంచి కానీ మీరు ఫౌండేషన్గా నేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. రెండో విషయం కూడా నేను చూస్తున్నాను, ఇప్పుడు మీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. మా ఇంట్లో దేవాంశ్ ఉన్నాడు, వాడు చెప్పేది నాకు అర్థం కాదు. అంటే నాకంటే ఫాస్ట్గా నాలెడ్జ్ ఎకానమీకి వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీ స్టూడెంట్స్ ఫాస్ట్గా ఉండి టీచర్స్ వెనకబడితే మిస్ మ్యాచ్ వచ్చేస్తుంది. ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ, ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ, ఫర్ ఎవ్రీబడి. కాబట్టి మనం కూడా నిరంతరం జరిగే అభివృద్ధి కానీ జరిగే పరిణామాలు కానీ అప్డేట్ చేసుకొని సమాజంలో జరిగే మార్పులకు అనుగుణంగా ఎడ్యుకేషన్ యొక్క కరికులం కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, ఏదో ఒక పని క్రియేట్ చేయాలి. అందుకే మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ 1 ఇయర్లోనే ఒక 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. బయట వాళ్ళు వచ్చే పని లేకుండా ఇక్కడే మీరు వొకేషనల్ కోర్సెస్ దగ్గర నుంచి అన్ని కోర్సెస్ మీరు చేయగలిగితే దానివల్ల మన పిల్లలు బాగుపడతారు. ఇంకొక పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, భవిష్యత్తులో మన పిల్లలకు ఒక ఆలోచన విధానాన్ని, ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ని మీరు క్రియేట్ చేయాలి. మేము రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొచ్చాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ ఇది తీసుకొస్తున్నాం. దీనివల్ల రాబోయే రోజుల్లో